బైబిల్ స్టడీగా మనం చేరువచ్చి దేవుని యొక్క వాక్యాన్ని పఠిస్తూ ఉన్నాం. దేవుని మహాకృపను బట్టి గడిచిన 2 వారాల క్రితం యెహోషువ గ్రంథంలో నుంచి యెహోషువ గ్రంథాన్ని ప్రారంభించుకొని 2 వారాలు 2 అంశాలుగా ధ్యానించుకున్నాం. మరి ఉపోద్ఘాతంగా మొదటి పాఠాన్ని మనం చూసుకున్నాం. రెండవదిగా మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి కొన్ని సంగతులు ధ్యానం చేసుకున్నాం. మరి ఈ దినాన 2వ అధ్యాయం నుంచి కొన్ని సంగతులు ధ్యానం చేద్దాం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం మొదటి నుంచి 10 వచనాలు చదువుకున్నాం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం మొదటి నుంచి 10 వచనాలు. నూను కుమారుడైన యెహోషువ వేగుల వారైన ఇద్దరు మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా యెరికోను చూడని వారితో చెప్పి, షిత్తీము నుండి వారిని రహస్యముగా పంపెను. వారు వెళ్ళి రాహాబను ఒక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా, దేశమును వేగు చూచుటకు ఇశ్రాయేలుల యొద్ద నుండి మనుషులు రాత్రివేళ ఇక్కడికి వచ్చిరని యెరికో రాజునకు వర్తమానం వచ్చెను. అతడు నీ యొద్దకు వచ్చి, నీ ఇంట చేరిన ఆ మనుషులను వెలుపలికి తీసుకుని రమ్ము, వారు ఈ దేశమంతటిని వేగు చూచుటకై వచ్చిరని చెప్పుటకు రాహాబునొద్దకు మనుషులను పంపగా, ఆ స్త్రీ ఆ ఇద్దరు మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి, మనుషులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే, వారెక్కడి నుండి వచ్చిరో నేను ఎరుగను. చీకటి పడుచుండగా గవిని వేయబడి వేళను ఆ మనుషులు వెలుపలికి వెళ్ళిరి, వారెక్కడికి పోయిరో నేను ఎరుగను. మీరు వారిని శీఘ్రముగా తరిమితిరా పట్టుకొందురు అని చెప్పి తన మిద్దె మీదికి ఆ ఇద్దరిని ఎక్కించి దాని మీద రాశి వేసి ఉన్న జనుప కట్టెలో వారిని దాచిపెట్టాను. ఆ మనుషులు యొర్దాను దాటు రేవుల మార్గముగా వారిని తరిమిరి. తరమపోయిన మనుషులు బయలు వెళ్ళిన తోడనే గవిని వేయబడిన. ఆ వేగుల వారు పండు కొనక మునుపు ఆమె వారున్న మిద్దె మీదకి ఎక్కి వారితో ఇట్లనెను, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయము పుట్టుననియు, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశముల నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపోజేసెనో, యొర్దాను తీరమునున్న అమోరీయుల ఇద్దరు రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసితిరో, అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలము చేసితిరో ఆ సంగతి మేము వింటిమి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగినటువంటి మా పరలోకపు తండ్రి, గొప్ప దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు. ఇంతవరకు పాటల ద్వారా మిమ్మల్ని కీర్తించగలిగాం. అది మాకు ఇచ్చిన ధన్యత. అందును బట్టి మీకు స్తోత్రాలు. మీ నామ సంకీర్తన చేయడం అది ఎంతో మంచిది. తదుపరి నాయన మీ యొక్క దాసుడు వాక్య సహాయం కొరకై ప్రార్థించగా మీరు ఆలకించారు. మీకు స్తోత్రాలు నాయన. మీరిచ్చినటువంటి ఆలోచన మేరకు మీ గ్రంథాన్ని పఠించాలన్న తలంపుతో ఆదికాండం నుంచి ప్రారంభించుకున్నాం. మీ మహాకృపను బట్టి ద్వితీయోపదేశకాండం వరకు ధ్యానించగలిగాం. యెహోషువ గ్రంథాన్ని కూడా ప్రారంభించుకున్నాం. ప్రభా, ఈ దినాన 2వ అధ్యాయంలో నుంచి కొన్ని వచనాలు మేము చదువుకొని ధ్యానిస్తూ ఉండగా, నిలవబడినటువంటి నన్ను మీరు బలపరచండి, మరుగు చేయండి. మీ వాక్యమును నాయన వివరించడానికి తగినటువంటి జ్ఞానం లేనటువంటి వాడిని, అది మీరు ఎరుగుదురు ప్రభా. మీ యొక్క ఆత్మచేత నింపమని, మీ యొక్క సహాయం నాకు అందించమని, నిలవబడిన నేనైతేనేమి వింటున్న మేమందరము కూడా ఈ మాటల ద్వారా నాయన ఆదరించబడ్డానికి, హెచ్చరించబడ్డానికి, అదే సమయంలో మీ వాక్య సత్యములను, గ్రంథంలో ఉన్న సంగతులను మేము ఎరిగి జీవించడానికి మీ సహాయము దయచేయమని మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు పేరట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, యెహోషువ గ్రంథాన్ని మనం ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం. ఇది 3వ పాఠం. యెహోషువ గ్రంథం 66 గ్రంథాల్లో 6వ గ్రంథమని, చరిత్ర గ్రంథాల్లో మొదటి గ్రంథం. యెహోషువ నుంచి ఎస్తేరు వరకు ఉన్న చరిత్ర గ్రంథాల్లో ఇది మొదటి గ్రంథం అని, తర్వాత ఇందులో 24 అధ్యాయాలు ఉన్నాయి, 657 వచనాలు ఉన్నాయని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. అంతేకాదు ఈ 24 అధ్యాయాలను
రెండు భాగాలుగా చేస్తే ఉన్నటువంటి సారాంశం మొదటి అధ్యాయం నుంచి 13వ అధ్యాయము 7వ వచనం వరకు కనాను యొక్క విజయాన్ని గురించి మనం చూస్తాం. ఆ తర్వాత 13వ అధ్యాయం 8వ వచనం నుంచి 24వ అధ్యాయం వరకు కనానులో స్థిర నివాసం చేయడానికి గురించిన సంగతులు చూస్తాం. అది మరి క్లుప్తమైనటువంటి వివరణ రెండు భాగాలుగా మనం ఆలోచన చేసినప్పుడు మరి 2వ అధ్యాయంలోని ప్రాముఖ్యమైనటువంటి సంగతులు మనం ఆలోచన చేస్తే ఈ 2వ అధ్యాయంలో ఆత్మీయమైనటువంటి సంగతులు చాలా ఉన్నాయి. చాలా ప్రాముఖ్యమైనటువంటివి, చాలా ఆత్మీయమైనటువంటి సంగతులు 2వ అధ్యాయంలో మనకు కనిపిస్తాయి. మనం నిజంగా వాక్యాన్ని చదువుతూ ఉంటే, వాక్యంతో మనకు పరిచయం ఉంటే మనకు అర్థమవుతుంది. ఇందులో చాలా సంగతులు దాగి ఉన్నాయి. మరి ఎక్కువగా మనం చూసేది ఏంటంటే యెరికో పట్టణాన్ని వేగు చూడడానికి వెళ్ళినటువంటి సంగతి మనం ఇందాక చదువుకున్నాం. అదే సమయంలో రాహాబు అనే ఒక వేశ్య అక్కడ ఉన్నట్టు కూడా మనం చూస్తాం. మరి ఆమెకు దేవుని మీద ఉన్నటువంటి నమ్మకాన్ని, ఆమె చేసినటువంటి కార్యాలు, ఆమె వేగుల వారిని కాపాడడం, ఆమె తర్వాత తన యొక్క ఇంటికి తొగరు దారాన్ని కట్టుకొని రక్షించబడ్డం, ఆ యొక్క నాశనంలో నుంచి తప్పించబడ్డం, ఈ సంగతులన్నీ కూడా 2వ అధ్యాయంలో మనం చూస్తాం. మరి ఈ అధ్యాయంలో మనం చదువుకుంటూ వెళ్తే చాలామంది మనకు కనిపిస్తారు. చాలామంది వ్యక్తులు కనిపిస్తారు. కొంతమంది గురించి మనం చూస్తాం. అందులో మొట్టమొదట యెహోషువ గురించి మనం చూస్తాం కదా. యెహోషువ మరి నూను కుమారుడైన యెహోషువ అనే మాట చూస్తాం. ఆ తర్వాత వేగుల వారి గురించి, రాహాబు అనే వేశ్య గురించి, రాజునకు వర్తమానం అందించినటువంటి వారు, వేగుల వారిని తరమడానికి వచ్చినటువంటి వాళ్ళు, తర్వాత అమోరీయుల రాజులైనటువంటి సీహోను కదా, ఓగు అనే వారిద్దరి పేర్లు కూడా మనం అక్కడ చూస్తాం. అంతేకాకుండా దేశముల పేర్లు లేక పట్టణాల పేర్లు కూడా మనం చూస్తాం. యెరికో, షిత్తీము, ఐగుప్తు అనే వాటి గురించి కూడా. ఇవన్నీ నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఇవి మనకు అంత అవసరం లేనటువంటివే, కానీ మనం వాక్య పఠన చేస్తూ ఉండగా గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని సంగతులు మనం తెలుసుకోవాల్సిన వారం. అందుకోసం దాని గురించి చెప్తా ఉన్నాం. అది పెద్ద అంశం కాదు మనకు. ఇందులో ఉన్న అంశాలు చాలా ఉన్నాయి. ఇంకా మరికొన్ని చూస్తూ ఉంటే ఈ ఏమన్నాడు, జనుప కట్టెలో వారిని దాచిపెట్టెను అని, ఆ తర్వాత మిద్దె, కొన్ని ఎర్ర సముద్రము, మరికొన్ని సంగతులు కూడా కనిపిస్తాయి. అయితే ఈ దినాన నేను మీకు జ్ఞాపకం చేయాలనుకున్న విషయాలు ఏంటంటే వేగుల వారిని గురించినటువంటి సంగతిని మాత్రమే జ్ఞాపకం చేయాలనుకున్నాను. చాలామంది మనకు కనిపిస్తారు. యెహోషువను గురించి మొదటి పాఠంలోనే మనం ధ్యానం చేసుకున్నాం. ఆయన యొక్క వ్యక్తిత్వం, ఆయన యొక్క ఆత్మీయమైన జీవితాన్ని గురించి మొదటి పాఠంలో ఉపోద్ఘాతంగా మనం చూసుకున్నప్పుడు ఆయనను గురించిన సంగతులు ఆలోచన చేశాం. మరి వేగుల వారి గురించి మనం చూస్తే, వేగు అంటే రాజ్య సమాచారాన్ని తెలుసుకోవడం, వేగు చూడడానికి వెళ్ళి అక్కడ ఆ రాజ్యం ఎలాగుందో, ఆ రాజ్యం యొక్క బలమేంటో, మరి ఆ రాజ్యంలో ఎంతమంది ఉంటారో, వారి యొక్క ఆలోచన, ఇవన్నీ తెలుసుకునేది వేగు చూడడం అంటారు. లేక రహస్యంగా వారి యొక్క మర్మమును తెలుసుకోవడం, వారికి ఉన్న బలాన్ని, వారికి ఉన్న శక్తిని, వీటన్నిటినీ తెలుసుకోవడానికి కూడా వేగు చూడడం అంటారు. అయితే మనం చదువుకున్నటువంటి భాగంలో మనం చూస్తే ఈ వేగు చూడడానికి వెళ్ళినటువంటి వారు అంత ప్రయాసపడినట్టుగా మనకేం కనపడదు. వారు వెళ్ళినప్పుడు ఎక్కడున్నారు? ఒక వేశ్య ఇంటిలోనికి వెళ్ళారు. మరి అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినట్టు మనకు కనపడదు చరిత్రలో. కానీ వారికి సమాచారం అంతా అర్థమైపోయింది అక్కడే. అంటే దేవుని యొక్క నడిపింపు క్రింద వెళ్ళినప్పుడు దేవుడు మార్గములను సరళం చేసేటటువంటి వాడు. కాబట్టి వీరు కేవలము ఆ వేశ్య ఇంటిలో ఉండి ఆమె ద్వారానే ఆ యొక్క దేశం పరిస్థితి ఏంటో, వారి యొక్క మనసులు ఎలా ఉన్నాయో, వారి పరిస్థితి ఎలా ఉందో అన్నీ అర్థం చేసుకోగలిగారు. ఆ తర్వాత మనం వచనాలు కూడా మనం చదువుకుందాం. తర్వాత ఈ వేగులకు వారి గురించి మనం ఆలోచన చేస్తే ఆదికాండము 42వ అధ్యాయంలో యోసేపు పలికినటువంటి మాట కూడా అక్కడ ఉన్నాయి. అక్కడ ఏమని ఉంటుందంటే దేశపు గుట్టు తెలుసుకునేవారు అని. దేశంలో ఉన్నటువంటి రహస్యాలను వారిని గురించి తెలుసుకునేవారే ఈ యొక్క వేగుల వారు. ఇంకా చాలా చోట్ల మనకు కనిపిస్తుంది. సమూయేలు గ్రంథంలో కూడా సౌలు గురించి తెలుసుకోవడానికి కానీ, దావీదు గురించి తెలుసుకోవడానికి కానీ,
ఇలా కొన్ని సంగతులు మనం చూస్తాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ వేగుల వారు ఎవరు అంటే వీరు ఇశ్రాయేలీయులు, దేవుని జనాంగం. వీరు వేగుల వారుగా అంటే ఆ యొక్క రాజ్యం యొక్క సమాచారాన్ని రహస్యంగా తెలుసుకోవడానికి యెహోషువ చేత పంపబడినటువంటి వారు. ఇశ్రాయేల్ అంటే మనకు తెలుసు, దేవుడు ఏర్పరచుకున్నటువంటి జనాంగం, దేవుని యొక్క పిల్లలు. మరి ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఉన్నప్పుడు వారిని ఆయన పిలుచుకొని వచ్చాడు, మార్గంలో నడిపించాడు, ఆ అరణ్య మార్గంలో వారిని నడిపించుకుంటూ వచ్చాడు, వారికి కాపుదలనిచ్చినాడు. పగలు మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా ఉంటూ వారిని నడిపించడం మాత్రమే కాదు, వారిని పోషించాడు, మన్నానిచ్చాడు, బండలో నుంచి నీరునిచ్చాడు. ఈ విధంగా అనేక విధాలుగా వారిని నడిపించుకుంటూ వచ్చాడు తన ప్రజలైనటువంటి వారు. మరి ఇంతకుముందు మనం ఇందాక చదువుకున్నట్టుగా ఒక రాజ్యం ఏదది, అమోరీయుల ఇద్దరు రాజులైన సీహోనుకును ఓగుకును, అంటే ఆ ఇద్దరు రాజుల మీద వీరు ఎలాగ జయం పొందారో ఆ సంగతులు మనం చూస్తాం. శత్రువులను ఎదుర్కోవడానికి కూడా దేవుడు శక్తినిచ్చి నడిపించాడు. ఇప్పుడు కూడా ఇంకా చివరి ఘట్టం అంటారు ఇది కదా, ఈ యెరికో అనేది ఇంకా వారు దేవుడి వాగ్దానం చేసినటువంటి కనాను దేశానికి వెళ్ళే ముందు చివరి మజిలీ అంటారు. ఇంకా చివరి స్థలం, అక్కడ వారు నివాసం చేశారు, లేక అక్కడ ఒక స్థావరం ఏర్పరచుకొని కొంతకాలం ఉన్నట్టుగా మనకు దేవుని యొక్క గ్రంథంలో మనకు కనిపిస్తుంది. మరి వీరు ఎక్కడి నుంచి బయలుదేరుతూ ఉన్నారు అంటే షిత్తీమునొద్ద నుండి అని మనం చదువుతాం. షిత్తీమునొద్ద నుండి వారిని రహస్యముగా పంపాను అని. అంటే ఈ మోయాబు దేశం అందరి ఒక స్థలం ఈ షిత్తీము. ఈ షిత్తీమును గురించి మరి కొన్ని సంగతులు దేవుని యొక్క గ్రంథంలో మనం చూస్తే సంఖ్యాకాండంలో చూడండి, సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో మనం సంఖ్యాకాండాన్ని ధ్యానించేటప్పుడు ఈ సంగతులు మనం చూసుకున్నాం. కానీ క్లుప్తంగా అక్కడ కొన్ని సంగతులు మనం చూద్దాం. సంఖ్యాకాండం 25వ అధ్యాయం 1వ వచనంలో, ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబురాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి. అట్లు ఇశ్రాయేలులు బయల్పెయోరులో కలుసుకున్నందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. షిత్తీములో జరిగినటువంటి సంగతులు మనం చూస్తూ ఉన్నాం. షిత్తీములో వారు మోయాబురాండ్రతో వ్యభిచారం చేశారు, దేవునికి ఇష్టముగా అన్నటువంటి కార్యాలు చేశారు. ఆ తర్వాత విగ్రహారాధన కూడా చేసినట్టుగా మనం చూస్తాం. దీన్ని బట్టి దేవుని యొక్క కోపము రగులుకొనింది అని మనం చూస్తూ ఉన్నాం. ఒక తెగులు దేవుడు వారి మీదకి రప్పించినప్పుడు దాదాపుగా 24,000 మంది అక్కడ చనిపోయారు. కింది భాగానికి వస్తే మనకు ఆ సంగతులు కనబడతాయి. 8వ వచనంలో, సమాజం నుండి లేచి ఈటెను చేత పట్టుకుని పడక చోటికి ఆ ఇశ్రాయేలుని వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని అనగా ఆ ఇశ్రాయేలుని ఆ స్త్రీని కడుపులో గుండా దూసిపోనట్టు పొడిచెను. అప్పుడు ఇశ్రాయేలులో నుండి తెగులు నిలిచిపోయాను. 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయి. భయంకరమైన సన్నివేశం మనకు అక్కడ కనిపిస్తుంది. షిత్తీములో వారు ఉన్నప్పుడు మోయాబురాలతో విచారం చేశారు, విగ్రహారాధన చేశారు. దానివల్ల దేవుని యొక్క కోపం రగులుకొనింది. 24,000 మంది చనిపోయారు. సామాన్యమైన సంఖ్య కాదు అది. దేవుని ఎంత కోపం వచ్చిందో వారి మీద. ఆయనకు ఎందుకు కోపం వచ్చింది? ఆయన ప్రేమ కలిగిన వాడు, జాలి కలిగిన వాడు. ఆ తర్వాత ఆ సంగతి కూడా మనం చూస్తాం. కానీ ఆయన ఎంతో భారం కలిగి వారిని ఎంతో ప్రేమించి దాసత్వంలో బానిసత్వంలో వారు మగ్గిపోతూ మొరపెట్టినప్పుడు వారి మొరను ఆలకించి వారి కొరకు ఒక నాయకుని పంపించి మరి అనేకమైనటువంటి అద్భుత కార్యాలు అక్కడ చేసి వారిని నడిపించుకుంటూ వచ్చాడు. మార్గమధ్యంలో ఇందాక మనం అనుకున్నట్టు చాలా అద్భుతాలు చేశాడు. అన్ని విధాలుగా వారిని ఇంత ప్రేమ వారి పట్ల చూపిస్తే నిర్గమకాండంలోనే వారికి ధర్మశాస్త్రం ఇచ్చాడు దేవుడు. మోషేను తీసుకొని ఆ కొండ మీదకి సీనాయి కొండ మీదకి తీసుకొని వెళ్ళి వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. వారు ఎలాగ నడుచుకోవలసిన రీతిని వారికి నేర్పించాడు. ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞల్లో ఒకటేంటి, వ్యభిచరించకూడదు, ఇవన్నీ విగ్రహారాధన చేయకూడదు, ఆయన మాత్రమే నమస్కారం చేయాలి, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ నేర్పించాడు వారికి. అవన్నీ విన్నారు, అన్ని అనుభవాలు ఉన్నాయి. కానీ దారి తప్పి మళ్ళీ చెడిపోయినటువంటి ఇశ్రాయేలును మనం చూస్తాం. అయితే దేవుడు అదే విధంగా వారిని కనానుకు తీసుకుని వెళ్ళలేదు. అక్కడ ఒక వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కదా. ఎవరు అక్కడ? ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు అనే ఒక వ్యక్తిని మనం చూస్తాం. ఆయన మరి ఒక జంటను ఆయన కడుపులో గుండా దూసిపోయేటట్టు పొడిచాడు. ఆయన అక్కడ తెగులు నిలిచిపోయింది అని మనం చూస్తాం.
ఆ యొక్క వ్యక్తి ద్వారా ఆ యొక్క తెగులును నిలబెట్టేశాడు. ఆ తర్వాత వారిని చక్కజేసిన తర్వాత వారిని నడిపించుకుంటూ వెళ్తా ఉన్నాడు. దేవుడు మరి పాపము చేసినటువంటి దేవుని పిల్లల పట్ల కనికరం కలిగినటువంటి వాడు. ఎంతో ప్రేమ చూపించినా, ఎంత వారి మీద ప్రేమ కలిగి ఎన్ని కార్యాలు చేసినా ఒక సమయం వచ్చేసరికి దేవునికి విరోధంగా పాపం చేశారు. దేవుని యొక్క కోపము రగులుకునేంతగా వారు నడుచుకున్నారు. అయితే దేవుడు అక్కడే ఒక వ్యక్తిని లేపాడు. ఆ వ్యక్తి ద్వారా ఆ యొక్క తెగులు నిలిపివేశాడు. 24,000 మంది చనిపోయినట్టుగా మనం అక్కడ చూస్తాం. అయితే అక్కడ ఒక మాట ఆయన గురించి ఏమని ఉంటుందంటే, ఈ ఫీనెహాసు గురించి 11వ వచనంలో, వారి మధ్యను నేను ఓర్వలేని దాన్ని తాను ఓర్వలేకపోవటం వలన ఇశ్రాయేళ్ల మీద నుండి నా కోపము మళ్లించను గనుక నేను ఓర్వలేక యుండి ఇశ్రాయేళ్లను నశింపజేయలేదు అని. ఎప్పుడైతే ఆ ఫీనెహాసు దేవుడు ఏదైతే ఓర్వలేడో దాన్ని ఆయన కూడా ఓర్వలేక వారిని చంపడాన్ని బట్టి దేవుడు తన కోపాన్ని తగ్గించుకున్నాడు. అక్కడ ఒక మాట ఏమనుందంటే, నేను ఓర్వలేక ఉండి ఇశ్రాయేలును ఓర్వలేను నేను, కానీ కేవలము ఫీనెహాసు చేసిన కార్యాన్ని బట్టి నేను వారిని నశింపచేయలేదు అన్నాడు. ఆ తర్వాత వారు అక్కడ నుంచి మరి మార్పు చెందినటువంటి వారే ఆ స్థలానికి మరి కనాను దేశానికి వెళ్ళే మార్గంలో ఉన్నట్టుగా మనం అక్కడ చూస్తాం. ఆ షిత్తీము నుంచి వారు బయలుదేరారు అని మనం అక్కడ చూస్తాం. ఆ షిత్తీములో వారికున్న అనుభవాలను గురించి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని ప్రజలే దేవుని యొక్క మాటకు విరోధంగా నడుచుకున్నారు, కానీ ఒక వ్యక్తిని దేవుడు లేపడం ద్వారా వారిని చక్క చేయబడినటువంటి ప్రజలను ఆయన ముందుకు నడిపించినట్టుగా మనం చూస్తాం. వేగు చూడడానికి వెళ్ళినటువంటి వారు ఎక్కడి నుంచి వెళ్ళారో ఆ ప్రాంతాన్ని గురించి మనం చూస్తే చాలాసార్లు మన పరిస్థితి అదే. దేవుని పిల్లలమే, దేవుడు మన పట్ల ఎన్నో కార్యాలు చేశాడు. అన్నిటికంటే ముఖ్యంగా మనందరి పాపముల కొరకు ఆయన శిలువలో మరణించాడు. ఆయన అమూల్యమైన రక్తాన్ని మన కొరకు కార్చాడు. ఎన్నో బాధలు అనుభవించాడు ఆయన. అంత మాత్రమే కాకుండా ఎప్పుడైతే ఆయన పిల్లలమయ్యామో నాటి నుంచి నేటి వరకు కూడా ఆయన మన పట్ల జరిగిస్తున్న కార్యాలు మనం అందరం ఎరుగుదాం. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క విధంగా ఆయన ప్రేమ చూపిస్తూ నడిపిస్తూ ఉన్నాడు. కానీ కొన్నిసార్లు ఏం చేస్తూ ఉన్నామంటే ఆయన చేసిన కార్యాలను మర్చిపోయి వారిని గురించి చాలాసార్లు అనుకోవడం, ఎంత చెడ్డవారన్న వాళ్ళు దేవుడు అంతగా నడిపిస్తే దేవునికి అంత విరోధంగా చేస్తారా అంటే మన పరిస్థితి కూడా అదే. మనం కూడా దేవుని దృష్టిలో చిన్న పాపం పెద్ద పాపం ఏం లేదు, అన్నీ ఒకటే. ఆజ్ఞ అతిక్రమించడమే పాపం. నేను చిన్నదే కదా, చిన్న అబద్ధం ఆడాను కదా, అంటే చిన్నదే కదంటే ఆ చిన్నదైనా పెద్దదైనా ఆయన దృష్టికి పాపమే. ఆయన సహించలేడు. తన ప్రజలు నమ్మకంగా ఉండాలని, తన ప్రజలు పరిశుద్ధంగా జీవించాలని, ఆయన తన ఎదుట నిలబెట్టుకోవడానికి, పరలోక రాజ్యంలో తనతో కూడా కూర్చుండబెట్టుకోవడానికి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఉన్న స్థలంలో మనం ఉండాలి అంటే మనం ఎంత పరిశుద్ధముగా ఉండాలో దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ పరిశుద్ధత లేకుండా ఎవడు దేవుణ్ణి చూడలేడు. పరిశుద్ధత లేకుండా ఎవడు అక్కడ ప్రవేశించలేడు. కాబట్టి ఆ వాగ్దత్త దేశానికి వెళ్ళే ముందు వారిని చేసి ఆయన నడిపించుకొని వెళ్తా ఉన్నాడు. అంతేకాదు, ఈ వేగుల వారిలో ఉన్నటువంటి ఒక గుణాన్ని మనం చూస్తే, వారు నాయకుని మాటకు లోబడినటువంటి వారు. అంతకుముందు మోషే యొక్క నాయకత్వంలో సనిగి గొనిగినటువంటి అనుభవాలు మనం చూస్తాం. కానీ యెహోషువ నాయకత్వంలో యెహోషువ వాళ్ళకి చెప్పాడు కదా, వాళ్ళని పిలిపించి అని మనం 2 మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యంగా యెరికోను చూడని వారితో చెప్పి షిత్తీము వద్ద నుండి వారిని రహస్యంగా పంపాను. వారు వెళ్ళి రాహాబును ఒక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా, వారు వెళ్ళి అంటే వారు వెంటనే వెళ్ళిపోతూ ఉన్నారు. యెహోషువ యొక్క మాటకు లోబడినటువంటి వారు, నాయకత్వానికి లోబడినటువంటి వారుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని పిలుపును అందుకొని ఎవరైతే వస్తారో వారు దేవుని మాటకు మరి ఎవరినైతే దేవుడు నాయకులుగా ఉంచాడో వారి మాటకు లోబడి వెళ్తూ ఉంటే వారి యొక్క జీవితాలు చక్కని మార్గంలో నడిపించబడతాయి. వేగు చూడడానికి వెళ్తూ ఉన్నారు. వారు ఇశ్రాయేలీయులు వారి షిత్తీము నుండి బయలుదేరుతూ ఉన్నారు. వారి జీవితాలను చక్క చేసుకుని బయలుదేరుతూ ఉన్నారు. అదే సమయంలో నాయకునికి లోబడి వెళ్తూ ఉన్నారు. అంటే వారి యొక్క భక్తి జీవితం, దేవుని యందలి భక్తి జీవితం మనకు అక్కడ కనపడుతుంది. కాబట్టి వారు వెళ్ళే మార్గములను దేవుడు సరళము చేసినట్టుగా మనం చూస్తాం. వారు ఎక్కడికి వెళ్ళారు? మరి ఆ యొక్క రాహాబు అనే ఒక వేశ్య దగ్గరికి వెళ్ళారు. ఇందాక మనం మాట్లాడుకునేటప్పుడు ఏమనుకున్నామంటే,
వారేం ప్రయాసపడలేదు. అక్కడ వేగు చూడడానికి వెళ్ళారంటే ఆ రాజ్యమును గురించిన సంగతులు తెలుసుకోవడానికి, వారి యొక్క మనసులు తెలుసుకోవడానికి, వారి యొక్క శక్తిని, వారి బలాన్ని తెలుసుకోవడానికి వెళ్ళినారు. కానీ వాస్తవానికైతే సంచరించి తెలుసుకోవాలి. కానీ వారు ఎక్కడ సంచరించలేదు. దేవుడు నడిపించిన మార్గము ఆ వేశ్య ఇంట్లో వారు దిగారు. అయితే ఆమె ద్వారానే వారంత సమాచారం తెలుసు. ఆమె చెప్తా ఉంది కదా, ఏమంటా ఉంది చూడండి, 8వ వచనం నుంచి మనం చదివితే, ఆ వేగుల వారు పండు కొనక మునుపు ఆమె వారున్న మిద్దె మీదకి ఎక్కి వారితో ఇట్లనెను. ఆమె వారికి విషయాన్ని చెప్తా ఉంది. ఏమని చెప్తా ఉంది? యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయము పుట్టుననియు, మీ భయం వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశంలోని వచ్చినప్పుడు అక్కడ ఏమి జరిగిందో, ఎర్ర సముద్రం దగ్గర ఏం జరిగిందో, ఇతర రాజుల మీదకి వెళ్ళినప్పుడు ఏం జరిగిందో ఇవన్నీ మేము విన్నాము. తర్వాత ఏమన్నాడు? 11వ వచనం, మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. వారి యొక్క పరిస్థితి ఏంటో, ఆ యొక్క దేశ నివాసుల పరిస్థితి ఆమె ద్వారా విన్నారు. వర్తమానంతా తెలుసుకున్నారు. దేవుడు ముందుగానే ఎప్పుడైతే వీరు వారి యొక్క జీవితాలను చక్క చేసుకొని నాయకుడైనటువంటి యెహోషువ మాటకు లోబడి వారు వెళ్తూ ఉన్నారో, దేవుని ఆజ్ఞ చొప్పున లేక దేవుని పిల్లలుగా వారు ఎప్పుడైతే ఆ పనికి పూనుకొని వెళ్తూ ఉన్నారో, దేవుడు మార్గము వీరికంటే ముందుగానే అక్కడ ఆమె యొక్క హృదయాన్ని తెరిచాడు దేవుడు. ఆమె చేసిన కార్యాలు చాలా ఉన్నాయి. మనం వచ్చే వారం దాని గురించి ధ్యానం చేద్దాం. దేవుడు ముందుగానే ఆమె ద్వారా అక్కడ కార్యాన్ని జరిగించినట్టు మనం చూస్తాం. అంటే దేవుడు మార్గము సరళం చేసినప్పుడు అది ఎంత సరళంగా ఉంటుందో, ఏ ప్రయాస లేకుండా మరి దేవుడు జరిగిస్తాడో కొన్ని సంగతులు మనం చూస్తాం. అపోస్తుల కార్యాల గ్రంథంలో ఒక మాట మనం చూస్తాం చూడండి. అపోస్తుల కార్యాల గ్రంథంలో దేవుడు చేసినటువంటి కార్యాలు 16వ అధ్యాయం 14వ వచనంలో, అప్పుడు లూదియాయను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయతైర పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయం తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటలు ఎందు లక్ష్యం ఉంచెను. ఇక్కడ సందర్భం వేరే, కానీ అక్కడ ఎందుకు నేను చదివించానంటే, దేవుడు ముందుగానే జరిగించేటటువంటి కార్యం, దేవుడు ముందుగానే వారి యొక్క హృదయాల్లో జరిగించేటటువంటి కార్యాలు మనం చూస్తే, పౌలు ఆ ముందు మాటలు మనం చదివితే, విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి. విశ్రాంతి దినాన అక్కడ ప్రార్థన జరుగుతుందని తెలియదు ఆయనకు. జరుగును అనుకుని వెళ్ళాడు. ఆయనకున్న ఆసక్తి, ఎలాగైనా అక్కడికి వెళ్ళాలి, ప్రార్థన జరుగుతుందేమో, నేను అక్కడ ఉండాలి, దేవుని సన్నిధి పట్ల ఆయనకున్న ఆసక్తిని మనం చూస్తాం. ఎప్పుడైతే ఆసక్తితో ఆయన వెళ్ళాడో దేవుడు ఆమెలో ఆమె ఎవరు? ఆమె ఒక తుయతైర పట్టణస్థురాలు. మరి ఆమె అంతేకాదు, ఊదారంగు పొడిని అంటే మంచి వ్యాపారం చేసేటటువంటి స్త్రీ. ఆమె హృదయాన్ని దేవుడు తెరిచాడు. ప్రభువు ఆమె హృదయంలో తెరిచెను అనే మాట కూడా అక్కడ మనం చూస్తాం. కాబట్టి మనము దేవునికి విధేయులమై దేవుని యొక్క ఇష్టము మేరకు ఎప్పుడైతే ముందుకు సాగుతామో దేవుడు తన కార్యాలు తాను జరిగిస్తాడు. ఆనాడు వేగుల వారికి దేవుడు అప్పగించిన పని అది. ఈనాడు నీకు నాకు దేవుడు ఏ పని అప్పగించాడో మనం ఆలోచించాలి. పిలిచిన ప్రతి వానికి దేవుడు పని అప్పగించాడు. ఆ పని విషయంలో మనం ఎలా ఉన్నాం? దేవునికి లోబడి వెళ్తూ ఉన్నామా? నాయకత్వానికి లోబడతా ఉన్నామా? పెద్దలకు లోబడతా ఉన్నామా? వాక్యానికి లోబడతా ఉన్నామా? లేక మన ఇష్టానుసారంగా మనం నడుచుకుంటూ ఉన్నామా? అది దేవుడు ఎప్పుడు ఇష్టపడేవాడు కాదు. దేవుడి కార్యాలు జరగవు. ఎప్పుడైతే దేవునికి నమ్మకంగా ముందుకు సాగుతామో అప్పుడే దేవుని యొక్క కార్యాలు జరుగుతాయని మనం చూస్తా ఉన్నాం. అంతేకాదు, ఈ వేగుల వారి గురించి మనం చూస్తే, వీరు ఎందుకు వెళ్ళారు? వీళ్ళు రాజ్య సమాచారాన్ని తెలుసుకోవడానికి. అది అంత సులువైంది కాదు. శత్రు దేశంలోనికి వెళ్తే ఎవరు ఊరుకుండరు. అది ప్రాణాంతకమైనటువంటిది. వారి ప్రాణాలు ఏమైపోతాయో తెలియదు. అంటే ప్రాణాలకు తెగించి, ప్రాణాలను కూడా లెక్క చేయకుండా వారు వెళ్ళినటువంటి వారు. దేవుని పని విషయంలో దేన్ని లెక్క చేయకూడదు. ఈనాడు దేవుని పని అంటే మనకు అన్నీ సులువుగా ఉండాలి, అన్నీ మనకు అనుకూలతలు ఉంటేనే దేవుని సన్నిధి. అనుకూలతలు లేకపోతే దేవుని సన్నిధి అంటే ఇష్టపడం. మనకే ప్రయాసం ఉండకూడదు. కానీ అది కాదు. దేవుని యొక్క పని విషయంలో ఎంత ప్రయాసం ఉన్నా, అది ఎంత అపాయకరమైన, ఎంత కష్టమైన, ఎన్ని శోధనలు ఉన్నా, ఎన్ని శ్రమలు ఉన్నా మనం ముందుకు సాగవలసిన వారమై ఉన్నాం. వేగుల వారికి తెలుసు వాళ్ళు ఎక్కడికి వెళ్తూ ఉన్నారు. అక్కడికి వెళ్తే ఏమవుతుందో వారికి తెలుసు. ఏమాత్రం వారు వచ్చిన విషయం అర్థమైపోతే చంపేస్తారు, తెలుసు వారికి. కానీ చావుకు తెగించినటువంటి వారుగా మనం చూస్తూ ఉన్నాం.
ఈనాడు విశ్వాసమైనటువంటి మనము అటువంటి స్థితికి ఇంకా రాలేదు. ప్రాణానికి తెగించి మనం ఏం చేయడం లేదు. మనం నెమ్మదిగా ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో. ఉత్తర భారతదేశానికి వెళ్తే మరి ఇప్పుడు ఇంకా దాదాపుగా 12 రాష్ట్రాల్లో చట్టం వచ్చేసింది. మత స్వేచ్ఛ లేదు. ఏదైనా మత ప్రచారం చేస్తే తీసుకుని వెళ్ళి లోపలేస్తారు. చాలా మరి ఏమంటారు కష్టతరమైనటువంటి దినాలు అక్కడ ఉన్నాయి. తీసుకుపోయి జైల్లో వేస్తూ ఉన్నారు. జైల్లో వేయడం ఒక్కటే కాదు, వారిని హింసిస్తూ ఉన్నారు, చిత్రహింసలు పెడతారు. అయినా కూడా వారు సేవ చేస్తూనే ఉన్నారు. మనకు అలాంటి కష్టం లేదు. అయినా మనం దేవుని సన్నిధికి రావడానికి కష్టమే. కానీ దేవుని పిల్లలంగా వాటిని ఏది లెక్క చేయకుండా అన్నాడు పౌలు అన్నట్టుగా, ఏమన్నాడు పౌలు, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం. బ్రతుకుతే ఆయన కోసం బ్రతకాలా, చస్తే మంచిదే, చస్తే ఆయన దగ్గర ఉంటాం. ఈ తీర్మానం ఎప్పుడైతే విశ్వాసంలో ఉంటుందో అప్పుడే దేవుడు సంతోషపడతాడు. కానీ పిరికితనం ఎప్పుడు ఆయన ఒప్పుకునేవాడు కాదు. పిరికివాడు ఎక్కడ ఉంటాడు? పిరికివాడు? చూడండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. మొదటి వారు వారే. 21వ అధ్యాయం 8వ వచనంలో పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మన్ను గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. పిరికివారు దేవుని సన్నిధికి పోరు. పిరికివారు నరకాగ్నిలో ఉంటాయి. ఇలాంటి పిరికితనం చాలామందికి ఉంది. సేవ చేయాలంటే భయం, ఒకరికి సాక్ష్యం చెప్పాలంటే భయం. ఈ పిరికితనాన్ని దేవుడు ఎప్పుడు దేవుని విషయంలో ధైర్యం ఉండాలి. వీరు ఎంతగా ధైర్యస్తులు అంటే ప్రాణాలను కూడా లెక్క చేయకుండా వారు వెళ్ళారు. మరి ఆ యొక్క స్త్రీ ఇంటిలో వారు ఉండగానే ఆ మాట మనం చూస్తాం కదా, ఆ మనుషులు రాత్రి వేళ ఇక్కడికి వచ్చిన ఎరుకో రాజునకు వర్తమానం వచ్చిన. ఆయన దగ్గరికి వర్తమానం పోయింది. అక్కడి నుంచి మనుషులు వచ్చారు, ఈమె దగ్గర విచారిస్తూ ఉన్నారు, లోపలనే ఉన్నారు. ఎంత భయం అయితే చెప్పండి. ఇంకా వచ్చినారు, మా పని అయిపోయింది అని. కానీ దేవుడు ఆమె ద్వారా వారిని రక్షించాడు. అంతేకాదు వీళ్ళు తరమబోయారని కూడా చూస్తాం. ఈమెనే దారి తప్పించింది, తరుముతా ఉన్నారు. తర్వాత మీరు 3 రాత్రులు అక్కడే ఉండండి. చూడండి ఆ మాట ఎక్కడుందంటే 16వ వచనంలో, ఆమె మిమ్మల్ని తరమబోయిన వారు మీకెదురుగా వచ్చెదరేమో, మీరు కొండలకు వెళ్ళి తరమబోయిన వారు తిరిగి వచ్చే వరకు 3 దినములు అచ్చట దాగి ఉండుడి, తర్వాత మిమ్మను మీ త్రోవను వెలుడని. ఎక్కడ? కొండలకు వెళ్ళి. కొండల్లో 3 రాత్రులు ఉండాలి, 3 రోజులు ఉండాలంటే అంత సామాన్యమైనదేం కాదు. కొండల్లో ఎలాంటి క్రూర జంతువులు ఉంటాయో తెలియదు, ఎంత విష పురుగులు ఉంటాయో తెలియదు. ఒకవైపు శత్రువు భయం, వాడు ఎప్పుడు వస్తాడో తెలియదు, వాడిని కంటపడితే కష్టం. ఒకవైపు జంతువులు. కానీ దేన్ని లెక్క చేసిన వారు కాదు, ప్రాణానికి తెగించి దేవుని యొక్క పనికి పూనుకున్నటువంటి వారు. ఇలాంటి వారు ఈనాడు అరుదుగా కనిపిస్తారు మనం. అంత పిరికివారే తప్ప అంత బాగుంటే సేవ చేస్తాం, అంత బాగుంటే దేవుని సన్నిధి. అంతేగాని కొంచెం కష్టం వస్తే దేవుడు లేదు, ఏం లేదు. కానీ వేగుల వారు అలాంటి వారు కాదు. వారు ఇశ్రాయేలీలు, వారి షిత్తీము నుండి వచ్చినటువంటి వారు, వారి జీవితాలను చక్క చేసుకున్నటువంటి వారు, వారు నాయకునికి లోబడినటువంటి వారు, వారు ప్రాణాలకు తెగించినటువంటి వారుగా మనం వారి గురించి మనం చూస్తాం. ఎందుకు వారు ప్రాణానికి తెగించారు అంటే వారి యొక్క మనసులు ఎలా ఉన్నాయంటే 91వ కీర్తనలో మనం ఒక మాట చూస్తాం. చూడండి, 91వ కీర్తన మనం ఎరిగినటువంటి కీర్తన అది. 91వ కీర్తన 2వ వచనం నుంచి మనం చదివితే, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడిని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయం, ఆయన నా కోట, నేను నమ్ముకును నా దేవుడని సంపూర్ణంగా ఆయననే ఆశ్రయించారు, ఆయననే నమ్ముకున్నారు, ఆయననే కలిగి వారి ముందుకు సాగారు. ఆ తర్వాతి వచనంలో చూస్తాం, నేను వేటకాని ఉరిలో నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును, ఆయన తన రెక్కల చేత నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును, ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. ఎప్పుడైతే ఆయననే ఆశ్రయంగా చేసుకొని ఆయనే నా కోట, ఆయన నమ్ముకున్న దేవుడని అనుకుంటామో ఏ భయం అక్కర్లేదు, ఆయన నడిపించుకొని వెళ్తాం. కానీ మనమే ఆయన మీద నమ్మకం ఉంచడం లేదు. సరే, సంపూర్ణంగా నమ్మకం ఉంచలేకపోతా ఉన్నాం. ఎందుకు అంటే దేవుని యొక్క శక్తిని ఎరగనటువంటి వారంగా ఉన్నాం. దేవుడు ఎంత గొప్పవాడో మనకు అర్థం కావడం లేదు. దేవుణ్ణి చిన్న చూపు చూసినట్టు అయిపోతూ ఉంది. మన యొక్క భయము దేవునిలో ఉన్న శక్తిని కించపరిచేదిగా ఉంది. ఆయన ఏమైనా చేయగలడు కదా.
అని అర్థం చేసుకోలేక దేవుని పనిలో మనం ముందుకు సాగలేకపోతాం. అసలు దేవుడు నీకు నాకు ఏ పని అప్పగించాడు? ఏదైనా పని అప్పగించాడా? ఒక్కొక్కరికి ప్రశ్న వేసుకున్నాం. ఏం పని చేస్తూ ఉన్నాం మనం? దేవుడు నీకు ఏ పని అప్పగించాడు? రోజు ఉదయం పోయి కష్టపడి పని చేసుకొని సంపాదించుకోవడమే ఆయన అప్పగించింది. దేవుని సన్నిధిలో ఏ పని లేదా? ప్రార్థించే పని, ఇతరులను ప్రోత్సహించే పని, తర్వాత పరిచర్య చేసే పని ఎన్నో ఉన్నాయి. దేవుడు ఒక్కొక్కరికి ఒక వరం ఇచ్చాడు. దేవుడు ఎప్పుడైనా అడిగినా అసలు ఆయన దగ్గర, ప్రభువా ఏంటి అసలు నన్ను ఎందుకు పిలుచుకున్నారు? నా పని ఏంటి? వస్తూ ఉన్నాం పోతూ ఉన్నాం అంతే కదా అన్న. చాలా బాగా చెప్పాడు మన డేవిడ్ అన్న. ఏమన్నాడు? వస్తేమేమో పోతేమేమో అంతే. వస్తున్నామా పోతున్నామా ఇదే మన పరిస్థితి. అటెండెన్స్ నేను వచ్చిన మంగళవారం వచ్చినా, బుధవారం వచ్చినా, బేస్తవారం వచ్చినా, అన్ని రోజులు వచ్చినా నేను అటెండెన్సే. కానీ ఏముంది? ఏం లేదు. ఆత్మీయ జీవితంలో ఎదుగుదల ఉందా? దేవునికి నమ్మకంగా జీవిస్తూ ఉన్నామా? బయట ఎవరన్నా మనం చూస్తే వీళ్ళు దేవుని పిల్లలని చెప్పగలరా? ప్రత్యేకత ఉందా? మన నోటి మాటలు బాగున్నాయా? సత్యం పలుకుతూ ఉన్నామా? అసలు ఎలా ఉన్నాం మనం? బయట మన గురించి ఎవరైనా సాక్ష్యం చెప్పగలరా? ప్రియమైన వాళ్ళరా, వీరు ఎలాంటి వారు అంటే ధైర్యం కలిగినటువంటి వారు. అంతేకాదు మరి ఆయననే ఆశ్రయంగా చేసుకుని వెళ్ళినటువంటి వారు. చివరిగా ఇంకొక సంగతి చెప్పి నేను ముగిస్తాను వీరి గురించి. వీరికి ఉన్నటువంటి విశ్వాసం ఎంత గొప్ప విశ్వాసం అంటే, వాళ్ళు ఇందాకన్నా వాళ్ళు వెళ్ళి ఎరికో పట్టణం అంత ఏం చూడలేదు. వాళ్ళు దేవుని యొక్క నడిపింపు క్రింద వెళ్ళారు, దేవుణ్ణి ఆశ్రయించి వెళ్ళారు, ఆయన్నే కోటగా కొండగా చేసుకుని వెళ్ళారు. అందుకోసం దేవుడు ఒక స్థలానికి నడిపించాడు. అక్కడ ఉండగానే ఆ దేశ పరిస్థితులన్నీ తెలుసుకున్నారు. ఇప్పుడు వారి యొక్క విశ్వాసం ఎలా ఉందంటే చూడండి, 2వ అధ్యాయం యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 24 చివరి వచనం. మరియు వారు, ఆ దేశమంతా యెహోవా మన చేతికి అప్పగించుచున్నాడు, మన భయము చేత ఆ దేశ నివాసులందరికీ ధైర్యము చెడి ఉన్నదని యెహోషువతో అనిరి. ఇప్పుడు వేగు చూసి చేరుకున్నారు. ఎక్కడ చేరుకున్నారు? షిత్తీము చేరుకున్నారు. యెహోషువ దగ్గరికి వెళ్ళిపోయారు. ఇప్పుడు యెహోషువకు వారు సమాచారం అందించాలి కదా, రిపోర్ట్ ఇవ్వాలి. ఏమేమి చూసి వచ్చారు, అక్కడ పరిస్థితులు ఏంటి, ఇవన్నీ మన యెహోషువకి పంపింది ఆయన్నే దేవుని పక్షంగా. కాబట్టి ఆయనకు వర్తమానం ఇవ్వాలి, ఆయనకు చెప్పాలి రిపోర్ట్ అంతా. వాళ్ళు చెప్తా ఉన్నారు, ఏమని చెప్తా ఉన్నారు? ఆ దేశమంతా యెహోవా మన చేతికి అప్పగించుతున్నాడు. ఏమైపోయింది? మనకి వచ్చేసింది ఆ దేశం. మీరేం భయపడాల్సినటువంటి పని లేదు. మన భయము చేత దేశ నివాసులందరికీ ధైర్యం. ఎవరు చెప్పారు ఈ మాటలన్నీ? రాహాబు చెప్పింది. ఇందాక చదువుకున్నాం. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయం పుట్టిననియు, మీ భయం వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యం చెడుననియు. ఇవన్నీ ఆమె చెప్పిన సంగతులే. చెప్పింది కదా అని నమ్మడానికి కూడా ఏం కావాలి? ధైర్యం కావాలి, విశ్వాసం కావాలి. వారు అనుకున్నది ఒకటే, మేము దేవుణ్ణి ఆశ్రయించాం, ఆయన నమ్ముకొని వచ్చాం, దేవుడి ఇక్కడికి నడిపించాడు, ఆమె పలికిన మాటలు దేవుడే పలికించాడు, కాబట్టి ఈ యొక్క దేశాన్ని మాకైనా ఇవ్వబోతా ఉన్నాడు. వారు నమ్మినారు. అదే మాటలు అక్కడ చెప్తా ఉన్నారు. అదే సంఖ్యాకాండంలో మనము ధ్యానించుకున్నప్పుడు అక్కడ కూడా మోషే వేగు చూడడానికి పంపించాడు. ఎంతమందిని పంపించాడు? 12 మందిని పంపించాడు. ఒక్కొక్క గోత్రం నుంచి ఒక్కొక్కరిని 12 మందిని పంపిస్తే 10 మంది చెడ్డ సమాచారం తీసుకొని వచ్చి వాళ్ళకి భయం కలిగింపజేశారు. ఒక్క మాట చదువుదాం. 13వ అధ్యాయంలో సంఖ్యాకాండం 32వ వచనంలో, మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలుతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు, అక్కడ నెఫీలీయుల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీయులను చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే భయపిస్తూ ఉన్నారు. ఆడ అమాలేకీలు ఉన్నారు, ఆడ నెఫీలీయులు ఉన్నారు, వారు ఉన్నత దేహులు, వాళ్ళ దృష్టికి మేము మిడతల వలె కనిపిస్తూ ఉన్నాం అని వారిని భయపెడతా ఉన్నారు. కింద వచనంలో మనం చూస్తాం 14వ అధ్యాయం 1వ వచనంలో, అప్పుడు ఆ సర్వ సమాజం ఎలుగెత్తి కేకలు వేసెను, ప్రజల రాతి ఎలుగెత్తి ఏడ్చి కేకలు వేసి ఏడుస్తూ ఉన్నారు. ఎందుకు? భయపెట్టేశారు వాళ్ళు. ఈ 10 మంది పోయి చెడ్డ సమాచారం ఇస్తూ ఉన్నారు. ఆ తర్వాత 2 మంచి సమాచారం ఇచ్చారు. ఆ కింది వచనంలో మనం చూస్తాం. అవన్నీ మనం ఇప్పుడు చదవడానికి సమయం లేదు, కానీ 14వ అధ్యాయం చదివితే
అక్కడ యెహోషువ కాలేబులు అందించిన వర్తమానం, ఆ సమాచారాన్ని మనం చూస్తాం. వారు భయపడకుండా వారిని నిలబెట్టారు. ప్రియమైన వాళ్ళ వీరిద్దరే వెళ్ళింది. వేగు చూడడానికి వెళ్ళినటువంటి వారు ఆ దేశ సంచారం చేయలేదు, కానీ ఒక ఇంటికి వెళ్ళారు, సమాచారాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు వాళ్ళకు చెప్తున్న మాటలు ఏంటంటే వారిని నీరసించే మాటలు కాదు, వారిని దిగజార్చే మాటలు కాదు. వీరి విశ్వాసం బలపరుచుకున్నారు, ఇతరుల యొక్క విశ్వాసాన్ని బలపరుస్తాం. ఈనాడు సంఘంలో ఇలాంటి వారు తక్కువ. మన విశ్వాసం ఆడికాడికే, ఎవరన్నా దొరికితే వాళ్ళ విశ్వాసాన్ని కూడా కృంగదీస్తాం. అనవసరమైనటువంటి మాటలు మాట్లాడడం, అక్కరకు రాని మాటలు మాట్లాడి వారి యొక్క విశ్వాసాన్ని కూడా భంగపరచడం. ఈనాడు ఇలాంటి వారే, ఆ 10 మంది ఎలాంటి వారో అలాంటి వారే ఎక్కువగా సంఘంలో కనిపిస్తారు, కానీ ఇలాంటి వారు తక్కువగా కనిపిస్తారు. ప్రియమైన వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నా మంచిదే, కానీ మనం ఎలా ఉండాలి అంటే మన యొక్క విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఇతరుల యొక్క విశ్వాసాన్ని బలపరిచే వారంగా మనం ఉండాలి, ఇతరులను ప్రోత్సహించే వారంగా ఉండాలి. వారు చూసిన నెఫీలీలను, వారు చూసినటువంటి ఆ మనుషులను వీరిద్దరు చూడలేదా? వీళ్ళు కూడా చూశారు, కానీ వీరు అంతకంటే ఎవరిని చూస్తూ ఉన్నారు? సర్వోన్నతమైన దేవుని చూస్తూ ఉన్నారు, శక్తిగల దేవుని చూస్తూ ఉన్నారు. వారి ముందు వీళ్ళు ఎంత వాళ్ళ దేవుడు నాశనం చేస్తారని నమ్మారు, వీళ్ళు నమ్మలేకపోయారు. అదే వారికి వీరుకున్నటువంటి విశ్వాసం. కానీ మనకు ఉండవలసిన విశ్వాసం ఏంటంటే మనం దేవునిలో బలపడుతూ ఇతరులను బలపరిచే వారంగా మనం ఉండాలి. వేగుల వారి పేర్లు అక్కడ లేవు, 2 మనుషులను మనం చూస్తాం. వారి పేర్లు లేవు, కానీ వారు చేసిన కార్యాలు ఉన్నాయి. దేవుని పని ఎలాగ జరిగించాలో చూస్తాం. కాబట్టి పేరు ముఖ్యంగా చాలాసార్లు పేరు కోసం ప్రయాసపడతాం. నా పేరు ఉండాలి అక్కడ. దేవుని మందిరాలే, దేవుని యొక్క సంఘాలే, దేవుని పిల్లలే, కానీ వాళ్ళ పేర్లు కనపడాలి. ఎక్కడ కనపడాలా? మందిరంలో కూడా కనపడాలా? ఫ్యాన్ ఇస్తే ఫ్యాన్ మీద కనపడాలా? ట్యూబ్ లైట్ ఇస్తే ట్యూబ్ లైట్ మీద కనపడాలా? వాచ్ ఇస్తే క్లాక్ ఇస్తే దాని మీద కనపడాలా? ఆడొక ముందు బోర్డు వేసి దీన్ని ఎవరు స్థాపించినారు, ఇలా పేర్లు కనపడాలి. కానీ పేర్లు కాదు ముఖ్యం, పని ముఖ్యం. దేవుడు అప్పగించిన పని ఎలాగ చేస్తూ ఉన్నాం. ఈనాడు వారి పని మనం వింటూ ఉన్నాం. వారు ఎంత మంచివారు, వారి యొక్క విశ్వాసం ఏంటో వారి గురించి మనం చూస్తూ ఉన్నాం. బాప్తిసం ఇచ్చి యోహాను ఒక మాట అంటాడు, యోహాను సువార్త 3వ అధ్యాయం 30వ వచనంలో, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి. ఎప్పుడు ఆయన హెచ్చించబడాలి, మనం దేవుడు అప్పగించిన పని మనం చేయడం ద్వారా ఆయనే హెచ్చించబడాలి, కానీ మనము హెచ్చించబడాలి, మనం తగ్గించబడాలి. హెచ్చింపు ఎప్పుడు మంచిది కాదు. గర్వమనిస్తే ఏం చేస్తాడు? గర్వమనిచ్చి గద్దెలు దింపి అని పాట పాడతాం కదా, దానియేలు గ్రంథంలో మనం చూస్తాం. గర్వం ఎప్పుడు మంచిది కాదు. మన పేరు ప్రఖ్యాతులు కాదు, దేవుని యొక్క పని జరగాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, వేగుల వారి గురించిన సంగతులు దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈనాడు వేగుల వారు మనమే. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ యొక్క దేశాన్ని మనం చూడాలి, ఈ దేశంలో ఉన్న ప్రజలను చూడాలి, వారి యొక్క మనస్తత్వాలను మనం చూడాలి. వారికి ఏ విధంగా దేవుని యొక్క వర్తమానం అందించాలో ఆ విధంగా మనం వర్తమానాన్ని అందించాలి. వారిని దేవుని వైపు తిప్పాలి. అది దేవుడు మనకిచ్చిన బాధ్యత. అయితే మనం ఆయన్ని ఆశ్రయంగా చేసుకొని, ఆయన్నే కోటగా కొండగా చేసుకొని, ఆయన్నే నమ్ముకొని మనం ముందుకు సాగితే దేవుడు కార్యాలు జరిగిస్తాడు. అయితే ఈ యొక్క పనిలో శ్రమ ఉంది, ఈ పనిలో అపాయాలు ఉన్నాయి, ఈ పనిలో తొందర ఉంది. అయితే వాటన్నిటిని మనం ఎదుర్కోవాలి. మన ప్రాణాలను తెగించైనా సరే దేవుని యొక్క పని మనం జరిగించే వారంగా ఉండడానికి దేవుడు తన కృప అనుగ్రహించును గాక.